పార్లమెంట్లో జరిగిన భద్రతా ఉల్లంఘనను విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఇండియా విపక్ష కూటమి నేతలు ఈ ఉదయం సమావేశమవుతున్నాయి. నేరస్తులకు పాస్లు ఇచ్చిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహను ఘటనకు బాధ్యులను చేసే విషయంపై చర్చించబోతున్నారు. ఆ ఎంపీ ప్రతాప్ సింహ లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలని విపక్ష పార్టీలు ఇప్పటికే డిమాండ్ చేయబోతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసుకు సంబంధించి ఇటు పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు ఇది స్పెషల్ టీమ్ కి బదిలీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. లలిత్ ఝా ఈ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తి, ప్రస్తుతం పరారీలో ఉన్నారు. రాజస్థాన్ నిర్మాణ వద్ద అతని ఆఖరి లొకేషన్ గుర్తించడం జరిగింది. ప్రస్తుతం స్పెషల్ సెల్ పోలీసులు అతన్ని పట్టుకునేందుకు 2 బృందాలు గత రాత్రి నుంచి కూడా ప్రయత్నిస్తున్నాయి. సో అతని వాట్సాప్ చాట్స్ ని రికవరీ చేసుకున్నారు పోలీసులు. ఇటు ఐపీసీ అలాగే యూఏపీఏ చట్టాల కింద ప్రస్తుతం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ రోజు అరెస్ట్ చేసిన నిందితుల్ని కోర్టులో కూడా హాజరుపరచబోతున్నారు. తదుపరి ఇన్వెస్టిగేషన్ ని కొనసాగించబోతున్నారు. అలాగే ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంట్ వద్ద ఈరోజు ప్రస్తుతం 9వ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ వద్ద భారీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. పూర్తి స్థాయిలో వెహికల్ పాస్లు అలాగే సంబంధిత గుర్తింపు ఐడి కార్డ్ పార్లమెంట్ లోపలికి, అలాగే మీడియా ప్రతినిధులకి అయితే మీడియా ఐడి కార్డ్స్ ఉంటేనే పార్లమెంట్ పరిసరాలకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఫుల్ బాడీ స్కానర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీల పిఏలు అలాగే సిబ్బందికి కూడా ప్రస్తుతం పార్లమెంట్ లోపలికి అనుమతిని నిలిపివేయడం జరిగింది. ఎవరికి కూడా బయట వ్యక్తులకి లోపలికి అనుమతి లేకుండా కొన్ని నిషేధాజ్ఞలు కూడా విధించడం జరిగింది. పార్లమెంట్ లోపల నిన్న లోక్సభలో ఈ కలర్ గ్యాస్ ని విడుదల చేయడం పట్ల ఇటు విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు పార్లమెంట్ లోపల అమిత్ షా కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని చెప్పి ఈరోజు వాయిదా తీర్మానాలను కూడా కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని విపక్ష పార్టీలు ఉభయ సభల్లో కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంటరీ పక్ష నేతల సమావేశం జరుగుతోంది. ఈ పార్లమెంటరీ భద్రతా వైఫల్యం అంశం పైన ఇటు జేపీసీ వేయాలి. అలాగే ఎవరైతే ప్రతాప్ సింహ గ్యాలరీ పాస్ మీద లోపలికి వచ్చారో సో ప్రతాప్ సింహ ఇది దేశ భద్రతకు సంబంధించి అలాగే జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ప్రతాప్ సింహ పైన అనర్హత వేటు వేయాలన్న డిమాండ్ కూడా విపక్ష పార్టీలు చేస్తున్నాయి. సో ప్రస్తుతం ఖర్గే ఛాంబర్ లో సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే విపక్ష పార్టీలు కోరడం జరిగింది. రాష్ట్రపతిని కలిసి పార్లమెంట్ భద్రతా వైఫల్యం పైన ఆమెకి వివరించబోతున్నారు. అలాగే సిఆర్పీఎఫ్ డీజీ కూడా ఈ రోజు పార్లమెంట్ ని సందర్శించబోతున్నారు. భద్రతా అంశాన్ని సమీక్షించబోతున్నారు. సో చూడాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పార్లమెంట్ భద్రతా వైఫల్యం పైన ఎటువంటి ప్రకటన చేస్తారు, అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది పార్లమెంట్ లో ముఖ్యంగా ఎవరు వివరిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం కేసు దర్యాప్తు అనేది పురోగతిలో ఉంది. 7వ వ్యక్తి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ముఖ్యంగా యూఏపీఏ ఐపీసీ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు కాబట్టి సో వాళ్ళ కోర్టు ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు పోలీసులు ముందుకు తీసుకెళ్తారని మనం వేచి చూడాలి.